మమ్మీ కూడా బాగా చేస్తుంది. మమ్మీ వాళ్ళ దగ్గరే నేర్చుకుంది. సూపర్ ఉంది మమ్మీ. బాగుందా? ఇదేంటి షుగర్ అయితే మేము కొద్దిగా తక్కువనే తింటాము. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 టీ స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు. పడుతుంది ఇంకొద్దిగా. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడైతే దీపావళి వస్తుంది కదా, చీర కుర్మా చేసుకుందాం. ఇక సేమియానైతే మనల్ని ఉన్నది, అది కూడా నీకు రికమెండ్ చేస్తాం మీకు. ఇక అది కూడా చూడుంది, ఇది కూడా చూడుంది, ఎట్లుంటుందో చూడుంది. ఈ చీర కుర్మా అన్నది కమ్మగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక ముస్లిమ్స్ చేస్తే మాకు పంపిస్తే ఇది ఎట్లా చేస్తారని నేను అడిగి చేసిన. ఇక చాలాసార్లు చేసుకొని తిన్నాము. మా ఇంటి దగ్గర ఉడుకుండే వాళ్ళు. అయితే వాళ్ళు ఇక పండగకు ఇక ముస్లిం అయితే ఇది టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటుండే వాళ్ళు చేస్తే. ఇక అట్టనే నేను చేస్తే కూడా ఆ టేస్ట్ వచ్చింది. ఇక మరి మీకెందుకు చూపించద్దు? చీరకుర్మా అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడుండ్రి, చూస్తే ఇక మీకు అర్థమవుతుంది. దారా తేజ, నేను చూపిస్తారా ఏమేమి నానబెట్టినా ఎట్లా చేస్తాం అన్నది చూపిస్తుందా. రంజాన్ కి చేసుకుంటారు కానీ మనము దీపావళికి కూడా చేసుకుంటారు. ఇది స్వీట్స్ ఏంటంటే సేమే కదా, ఎన్ని రకాలు చేసుకున్నా అన్ని రకాలు అందరం చేసుకుంటాం. వాళ్ళే కాదు, వాళ్ళు ఏంటంటే అప్పుడు ఉడక చేస్తారు, మళ్ళీ తర్వాత ఉడక చేస్తారు వాళ్ళు. ఇక అట్లా ఉంటది. ఇక మనకు వాళ్ళు చేసుకున్నది కదా, వాళ్ళు చేసుకున్నది ఉడక మనం చేసుకుంటాం. వాళ్ళు చేసినట్టే సేమియా ఉడక చేసుకుంటాం. అట్లా ఇక ఆ రకంగా ఉడక చేసినా ఈ రకంగా ఉడక చీరకుర్మ అన్నది టేస్ట్ అంతా తిన్నా సంబరం ఉంటుంది, అంత కమ్మ ఉంటుంది, ఇక మంచిగా ఉంటుంది. ఇక ఏంటంటే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్గా పంపారు. పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేస్తారు, దీపావళికి ఎంజాయ్ చేస్తారు. మన అందులో కూడా సేమియా పాయసం అది ఉన్నది. ఈ చీరకుర్మ కూడా ఇప్పుడు పెడుతున్నాయి కదా, సేమియా పాయసం రికమెండ్ చేస్తాను. మన మన దాంట్లో సేమియా పాయసం మంచి రీచ్ కూడా వచ్చింది. లక్ష వరకు చూసిరు, మంచి మంచిగానే. ఇది కూడా మంచిగా చూస్తారు అనుకుంటా, మంచిగా ఉంటది టేస్ట్. అది దాని టేస్ట్ దానికే, దేని టేస్ట్ దానికే ఉంటది. అన్ని మంచిగానే అనుకుంటారని అనుకోకూడదు, మంచిగానే ఉంటాయి. అన్ని టేస్ట్ బాగుంటాయి. ఇక చూపిస్తారా? ఇది సన్నపు సేమియా తీసుకోవాలి. సన్నపు సేమియా ఇట్లా దొరుకుతాయి, చుట్టలాగా దొరుకుతుంది ఇట్లా ఈ రకంగా. ఇక చూడండి ఇట్లాంటి ఈ చుట్టలాగా దొరుకుతుంది. ఇదేకే మంచిగా ఉంటుంది. చీరకుర్మ కంటే ఇదే మంచిగా ఉంటుంది. ఇట్లా సన్నగా ఉన్నది. ఇక మీరు ఏదంటదంటే అదంతో చేస్తే కూడా ఆ చీరకుర్మ కుదరది. అంటే ఇట్లాంటిది ఈ కలర్ ఉన్నది తీసుకోండి. మళ్ళీ కూడా వేస్తా, ఇట్లా డ్రైగా వేయించుకొని వచ్చినా కూడా మళ్ళీ ఎట్లా వేస్తా అన్నది చూడండి. లాస్ట్ టైం చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఇది ఎంత ఉంటాయి మమ్మీ? 100 గ్రాములు ఉంటాయి. 100 గ్రాములు ఉంటాయి. ఎందుకంటే ఇక 1/2 కిలో కూడా ఉంటాయి. ఇక మాకు ఏంటంటే మీకు రెసిపీ చూపించాలని నేను చేస్తున్నా. మేము ఎప్పుడెప్పుడు చేసుకుని అప్పుడప్పుడే వేడివేడిగా తింటాం. మీకైతే వీడియోకి చూపించాలి. చూపిస్తే మరి ఎక్కువ చేసుకుంటారు, 1/2 కిలో చేసుకుంటారు, 1/2 కిలో చేసుకుంటారు, మీ ఇష్టం. ఏమి అది లెక్క వేరే ఉంటుంది. ఇక సరే చూపిస్తారు. ఇక బాదం అయితే ఒక 2 గంట సేపు అయితే నానబెట్టుండ్రి మంచిగా. ఇవి అయితే ఇక మనము ఏంటంటే ఖర్జూర పండ్లు, ఇక మనం ఎండు ఖర్జూర, ఇవి కూడా ఎట్లా చేస్తా అన్నది చూడండి. ఇవి ఇట్లా కట్ చేసుకుంటే ఎట్లా. ఇక నెయ్యి అయితే అవసరమే కదా చీరకుర్మకు. ఇవి సార పలుకులు అంటారు, ఏమో అనుకుంటారు, ఏమో అంటారు. ఇంకా ఇక ఏమంటారు చూడండి, మీరు కామెంట్ చేయరు. సారపలుకులు అంటారు తెలంగాణ భాష అయితే. తెలంగాణ అయితే ఇట్లా అంటాం మేమైతే. ఇక మీరు ఏదనుకుంటే అది అనుకోండి. ఇక కిస్మిస్లు, ఇవి కిస్మిస్లు అయితే వేసుకుంటాం కదా. ఇగో బాదం నానబెట్టిన, ఇగో ఎన్ని నానబెట్టుకుంటారు అన్నది మీ ఇష్టం వేసుకునేది. నేనైతే రెసిపీ చెప్తున్నా. ఇగో ఇదైతే ఇది మిల్క్ మేడ్. ఇగో ఇది దీంతో టేస్ట్ బాగుంటుంది. చీరకుర్మ అన్నది ఇది ఉంటేనే బాగుంటుంది. ఇక దాని టేస్ట్ అన్నది చక్కెర తక్కువ పడుతుంది, స్వీట్ అన్నది ఇది వస్తుంది. చక్కెర ఇక మనకు తినదాని మీదకి వేసుకోవాలి. చక్కెర ఉడక నేను చెప్తా, కొలుతా. షుగర్ కూడా చెప్తా. ఇగో నేనైతే ఇప్పుడు నింపి పెట్టినా కానీ ఇలాకి తీసుకుంటా, ఎంత తీసుకుంటా అన్నది నేను చెప్తా. ఇది విషయం. ఇక ఇది పక్క కొలతలతోటే, అన్ని కొలతలతోటే. ఇక కాజు బాదం అంటే మనకి ఇష్టంలో వేసుకోండి. 15 నానబెట్టుకున్నా, 10 అవి నానబెట్టుకున్నా, 4 నానబెట్టుకున్నా, ఇట్లా ఉంటాయి. ఇక మనకి ఇక ఇవి అయితే నానబెట్టినాక కట్ చేస్తా. ఎందుకంటే మనము ఒక చాకన్నా కట్టెరనన్నా ఏదంతా కట్ చేయండి, ఏమున్నది. ఇక చేసుకుందాం పండ్రి, అక్కడ ఎట్లా చేసుకుందాం అన్నది చూపిస్తా. పాలు అయితే అక్కడ ఉన్నాయి, పాలు కూడా చూపిస్తా.
పాలు వేడి చేసుకోవాలి. పాలు వేసుకునేది ఫస్ట్ చూపిస్తా. ఇక తర్వాత ఇవి ఎట్లా చేస్తా అన్నది మొత్తం లాస్ట్ దాకా చూస్తేనే మీరు చేసుకోండి చీర కుర్మా. లాస్ట్ దాకా చూడకపోతే చేసుకోకుంది. ఎందుకంటే చేరని అమ్మాయినే గుర్తు పెట్టుకొని నేను ప్రత్యేకించి ప్రతిది కూడా మీకు ఇక ఏంటంటే ఇప్పి చెప్పినట్టు చెప్తా. ఎందుకంటే ప్రతి మాకు చేరాని అమ్మాయి ఇన్ని విషయం అంటే నాది యూట్యూబ్ కాబట్టి నేను చెప్తున్నా, మీరు తప్పుగా తీసుకోకుండి. నేను ఏంటంటే ఇక ప్రతి అమ్మాయిని చేయరాని అమ్మాయిని గుర్తు పెట్టుకొని నేను చెప్తాను. చేసిన వాళ్ళు చేస్తారు, అక్కడ చేస్తారు. వంట చేసిన మనిషి చేస్తుంది, ఒకసారి చెప్పంగా చేస్తుంది. అర్థం కానుల గురించి చెప్తాను. సరే, తెలంగాణ చీర కుర్మా ఇది నేను 100 గ్రాములకు ఒక ప్యాకెట్ వస్తున్నాను. మీరు ఏంటంటే ఎక్కువ గుడక చేసుకుంటే పావు కిలో వేసుకుంటే 2 ప్యాకెట్లు వేసుకోండి. పావు కిలో సేమియాకి 2 ప్యాకెట్లు పాలు అంటే లీటర్ పాలు. ఇది హాఫ్ లీటర్. చిక్కటి గరం పెట్టుకోండి. కొంచెం వాటర్ పోసి కొద్దిగా ఇట్లా అనాలి. ఎందుకంటే మనకు ఇంట్లో ఎన్న ఉంటుంది, ఇగో ఎన్న ఉంటుంది. ఇట్లా అంటే ఇట్లా అంటే ఇట్లా సీజర్ తోటి కత్తిరిస్ ఎన్న ఇట్లున్నది చూడు, ఇలా ఎన్న ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసి మనం ఇట్లా లోపి పోస్తే మంచిగా. మనం ఏది కానీ వేస్ట్ చేయొద్దు. ప్రతి పని ఆడోళ్ళకు చేసేది పని విధానం. కొద్దిగా ఎక్కువ పోస్తలేను, ఎందుకంటే మనకు నీళ్ళు పోయద్దు ఎక్కువ. మంచిగా గరం పెట్టుకోవాలి పాలు. ఇట్లా లోపి ప్రతి పని గుడక మీకు చెప్తా. ఇట్లా ఇట్లా చెప్తున్నావు అమ్మ మాకు చేయొచ్చిన కూడా యూట్యూబ్ కాబట్టి చెప్తున్నాను. ఇనుంది ఇది విషయం. స్టవ్ ముట్టించుకుంటాను. గరం కానీ మంచిగా మసలాలి పాలు. మసిలినాకనే నేను ఎట్లా చేస్తానో చెప్తాను. పాలు బాగా మసల పెట్టుకోవాలి. ఇట్లా మసలితేనే ఒక 10 నిమిషాలు మంచిగా మసలిచ్చిన ఇట్లా మసలాలి. మంచిగా మసలాలి. చిక్కతనంలో ఇట్లా ఉండాలి పాలు. ఇక మనం నీళ్ళు వయ్యలేం కదా ఎక్కువ, కొంచెం అది పోసిన అంతే. వీటి పక్కకు పెట్టేస్తుంది ఇది. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. పాలు బాగా మసల పెట్టిన, పాలు మసిలితేనే మంచిగా ఉంటుంది, కమ్మ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది చీర కుర్మా అంటే. ఇక పాలు మసలకుండా మనము ఏదో గరం పెట్టినా అన్నట్టు పెట్టకుంటే అంత బాగుంటుంది అట్లా. ఇక ఇట్లా మనం మంచిగా మసల పెట్టినామనుకో పాలతో టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. షీర్ కుర్మా అన్నీ కట్ చేసుకున్నాం. అట్లా కట్ చేసి స్టేజ్ ఇచ్చింది. ఇప్పుడు ఇక అట్లా కట్ చేసి ఇస్తుందమ్మే. కట్ చేసి ఇచ్చి ఇక నాకు ఏంటంటే ఎక్కువ కష్టం కాదు. ప్రతి పనిలో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇది విషయం. నీళ్ళ పదన ఉన్నట్టు ఇట్లా ఏదంట్లా చేసుకుంటుందో మీ ఇష్టం, చేసుకుంటే. ఇప్పుడు నెయ్యి వేస్తున్నా చూడండి. ఒక 2 టీ స్పూన్లు నెయ్యి ఇవి వేయించుకుందాం. రంజాన్ కి వాళ్ళు ఒక గ్లాస్ లా పోసిద్దరు మనకి. ఎంత కమ్మ ఉంటున్నారు, మస్తు మంచిగా చేస్తారు మమ్మీ ముస్లిమ్స్. రంజాన్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళ పండగకి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అని వెయిట్ చేసేటోళ్ళం. వేసుకున్నాయి మనం పంపిస్తుంటే వాళ్ళు పంపిస్తారు అట్లా. ఇక అట్లా ఒకళ్ళకోలం అన్నట్టుగా ఏది కానీ పల్లెటూళ్ళలో ఇక్కడ గుడక కొంచెము అన్ని ఏంటంటే మాకు అపార్ట్మెంట్లో గుడక పంపిస్తారు. అట్లా ఏమి ఉండదు, వాళ్ళు ఏం చెయ్యని పంపిస్తారు. పూజలు అయినా ప్రతిది గుడక. ఇప్పుడు ఈ సార పలుకులు అంటాము మేము. ఏంటంటే తెలంగాణలో అయితే మీరు ఏదంటారో ఇగో వీటిని చూడండి ఒకసారి. ఇట్లా ఉంటాయి, చిన్న ఉంటాయి, చిన్న సైజులు ఉంటాయి. ఇట్లా వేయించుకోండి, నూనెకి వేయించుకోండి. ఇట్లా నెయ్యికి నూనె అంటున్నా, నెయ్యి వేసిన కదా 2 స్పూన్లు వేసిన. ఇవైతే కిస్మిస్లు మాడనియద్దు, మాడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు బాదం లేగుతుంటాయి, ఇట్లా బుగ్గలు లేగుతుంటాయి, మళ్ళీ మారుతుంటాయి. లేకుంటే ఇవి వేసుకున్నాం, బాదం వేసుకున్నాం. ఇవి ఉడక నానబెట్టి మనకి ఈజీగా కట్ చేసుడు ఈజీగా అవుతుంది అట్లా. ఇప్పుడు ఇవి మనం అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఖర్జూర పండ్లు చూడండి, ఖర్జూర పండ్లు ఇవి నేను ఇప్పుడు వేసిన. పొడవుగా కట్ చేసింది, పొడవు కట్ చేసింది, తేజ కట్ చేసింది. ఇట్లా మంచిగా వేయించుకోదు ఆడకుండా. ఇప్పుడు బాదం
ఇట్లా ఇప్పుకోండి, ఇప్పుకుంటే బాగుంటుంది. ఒక 2 గంటలు నానబెట్టిరనుకో మంచిగా నానుతుంది. మీకు టైం లేదనుకో గరం నీళ్ళు పోసి నానబెట్టుడు 10-15 నిమిషాలు, అర్ధ గంటలు నానిపోతాయి. ఇది విషయం. ఇక మీకు టైం లేకపోతే గరం నీళ్ళు వేసి నానబెట్టుడు. ఇక మాకు అంత టైం లేదు కదా, మరి ఎట్లా చేసుకోవాలనుకుంటారు, అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటారు. ఎట్లా మరి అంటే ఒక ఏంటంటే బౌల్లో గరం పెట్టి అన్నీ పెట్టేసుకుంటే ఒక 10-15 నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు. అన్ని అవన్నీ ఉండాలని కూడా లేదు, వేసుకోవచ్చు. మన ఆప్షన్ ఇక అది. సారా పలుకులు టేస్ట్ బాగుంటాయి కదా, వేసుకునే చూడండి మీరు. ఎందుకంటే టేస్ట్ బాగానే ఉంటది. మీకు వీలైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు విషయము. నేను అంతా ఖచ్చితంగా ఏం చెప్పా, సారా పలుకులు అన్నది మీ ఇష్టము, ఇక బాదం అన్నది మీ ఇష్టము. ఇక ఎవ్వి లేకుండా మిస్ అయినా చేసుకోవచ్చు, చేసుకుంటేనే బాగుంటుంది. గోని ఈ రకంగా కొలుచుకోండి, బాగా మాడనియకుండా మాడితే బాగుంటుంది. గిన్నెలో తీసుకున్నాం. సన్న మంట పెట్టి ఇట్లా తీసేసుకోండి. ఇక మాడితే అనిపిస్తుంది అనుకో, స్టవ్ బంద్ చేయరు, ఇట్లా బంద్ చేసి తీసేసుకోరు. ఎందుకంటే ఏ పని అయినా మీకు చెప్పాలనుకుంటా, ప్రతి పని కూడా మీకు ఇంకేమన్నా వేసుకుంటామంటే వేసుకోరు, మీ ఇష్టం ఇక ఇది అది. ఎందుకంటే ఏది వేసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఇక ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్లలో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇక పిస్తా ఏమన్నా కానీ నచ్చినవి వేసుకోండి, మీకు నచ్చినవి వేసుకోండి ఏమైనా. ఇక మనము ఎంత దాకా వేసుకోవాలనుకుంటే అంత దాకా వేసుకోవచ్చు కానీ లేని వాళ్ళు కూడా ఇది వేసుకోకపోతే మంచిగా ఉండదు కావచ్చు అన్నది అయితే రావద్దు, ఇది విషయం. ఇవి లేకుంటే ఎల్లది అన్నది అయితే ఉండద్దు, ఇది విషయం. ఇక నేను చెప్తా అట్లా. ఇక లేకుంటే మనం ఎట్లా చేసుకుందాం, ఏం చేసుకుందాం అన్నది పెట్టుకోకుండా ఇక అది విషయము. ఎందుకంటే ఇవి ఉన్న దాంట్లో తృప్తిపాటు చేసుకునేది చూడండి. పండగ అంటే సంతోషంగా చేసుకోండి. ఇవి మనకు నలుపుకోవాలి. చూపిస్తున్నా, ఇంకా ఇట్లా సుట్టలాగా వచ్చినాయి కానీ మేము తెచ్చి ఇంకొకసారి చేసుకున్నాం గుడక. అట్లా సుట్టలాగా సెకండ్ బ్యాచ్ చేసుకున్నాం గుడక. ఇక కొన్ని ఇట్లా సుట్టలాగా వచ్చినాయి. ఇవన్నీ పుల్లలో పడుతూనే ఉంటాయి, అందుకనే ఇట్లా అనుండ్రి. పొయ్యి మీద పెట్టినాక అనాలంటే కష్టం, చిన్న ఉంటాయి. చిన్నగా అనుండ్రు, కొద్దిగా చిన్నగా అంటే మనకు కలపరాదు కదా. స్టవ్ బంద్ చేసుకున్న చూడండి, ఇట్లా ఇవి దొరుకుతాయి ఇప్పుడు బాగానే. ఇక మనకు ఇప్పుడు బాగానే వస్తాయి, అన్ని రకాల సేమియా వస్తుంటుంది, అన్ని రకాలు వస్తుంటాయి. దొరకదు అన్నది ప్రతి షాపులో ఉంటుంది. పేనీలు కూడా మనకు చేయొచ్చు కానీ ఇక అది అవుతుంది, దొరుకుతాయి కదా, ఎవరు చేసుకొని కూడా చూపించినా కానీ అది విషయం. అలా పాలు పోసుకొని షుగర్ వేసుకొని తింటే బాగుంటుంది. ఇక అన్నీ ఇక అట్లా రెడీమేడ్గా అట్లా తినాలనుకుంటాం, ఇట్లా తినాలనుకుంటాం, ఎట్లా తినాలనుకుంటే వాళ్ళు అట్లా తినండ్రి. ఇక ఇదైతే చీర కుర్మకైతే ఇదే ఉండాలి, ఇది ఈ రకంగానే ఉండాలి. ఇప్పుడు చూపిస్తాం. ఒక 2 స్పూన్లు వేసుకుందాం చూడండి. 2 స్పూన్లు వేస్తున్నా, ఇదే నెయ్యిలో వేస్తున్నా. 2 స్పూన్లు ఎక్కువ ఏం పట్టది, మామూలుగానే అంతే. ఇప్పుడు ఇవి వేసుకుందాం చూడండి. ఇట్లా నలుపుకుంటే బాగుంటుంది. ఏంటంటే మనం గిన్నెలు వేసినాక నలపాలంటే అన్నీ ఎగిరిపోతుంటాయి. సన్న మంట పెట్టి ఎంచుకోండి. ఏంచినవి వస్తాయి కొద్దిగా, మనం కొద్దిగా ఎంచుకోవాలి. ఇట్లా డ్రై అయినవి వస్తాయి, ఎంచుకోవాలి. నెయ్యిలో మంచిగా ఎగుతూనే బాగుంటాయి. బాగా ఎగియకుండ్రి, ఏదో కొంచెం. ఇట్లా ఒక 5 నిమిషాలు ఇట్లా ఎంచుకున్నా సన్న మంట మీద. చూడు, పక్కకు పెట్టేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు పాలు, మసిలిన పాలు ఉన్నాయి కదా, అట్లా ఉడకగట్టింది చూడు. ఈ గరం పాలన్నీ ఇట్లా మంట పెట్టిందే ఉండాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం, వేయించుకునే వేసేయండి.
ఒకసారి కలుపుదాం. మనము స్టవ్ అయితే బంద్ చేయలేను, చూడు మీరు స్టవ్ బంద్ చేయలే, సన్న మంట నడుస్తుంది. మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ దీంతో కొంచెం మంచిగా ఇక కమ్మగా మనకు అవుతుంది. కమ్మ టేస్ట్ అవుతుంది. ఇది లేకుంటే షీర్ కుర్మా కాదు. షీర్ కుర్మా కాదు, కాదు ముస్లిం ముస్లిం స్టైల్లో స్టైల్ కాదు. కాదు. ఇవి ఇప్పుడు వేస్తున్నది చూడండి, టేస్ట్ అన్నది ఇక స్వీట్ ఎక్కువ పట్టది ఇది వేసినాక. మన సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది కదా, దొరుకుతాయి. దొరుకుతుంది. ఎందుకంటే ఇది టేస్ట్ బాగా వస్తుంది. ఈ షీర్ కుర్మకు టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఇట్లే ఉన్నది చూడండి. అమ్మ వాసన వస్తుంది కదా. సార పలుకులు అయితే ఖచ్చితంగా వేస్తారు. వేస్తారు షీర్ కుర్మా. అసలు అది చేసేది తక్కువ ఐటమ్స్ తో చెయ్యరు. విషయం బాగా రిచ్ ఉంటది. రిచ్ ఉంటది. ముస్లిం అంటే వంటలలో ఉడికి బాగానే ఉంటాయి. అవి నెయ్యి కూడా మస్తు వేస్తారు. నెయ్యి వేస్తారు, అన్ని కుళ్ళనే ఉంటది. మనము ఒకటి లేక ఒకటి మనం చేసినా కూడా అలా ఒక్కటి లేక ఒకటి చెయ్యరు, అన్ని అన్ని చేస్తాం. అన్ని వేస్తాం. ఇప్పుడు పాలకరం అవుతుంది కదా, నేను వేసేస్తాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేయలే, సన్న మంట ఉన్నది, వేసేస్తున్నా. కొన్ని పాలు పోసి మొత్తం కావాలంటే నెయ్యి దాంట్లో వేసి ఏ పని చేసినా పక్క చేయాలి. ఇక నేను ఏంటంటే ఇప్పుడు పిల్లలకు ఇటింత అటింత చేస్తా అంటే నాకు అస్సలు ఒప్పది. మంచిగా చేయాలని ఇష్టం ఉంటుంది. ఇక మంచిగా చేయాలి, పని చేస్తే ఇక నీట్గా చేయాలి. ఇప్పుడు కలుపుతున్నా చూపెట్టలకు. సన్న మంట మీద కొంచెం ఒక 2 నిమిషాలు అయిపోతుంది. పట్టేనే కూడా రెడీ. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. ఈ టైం రెడీ కాదు, ఇంకా షుగర్ ఉంది. షుగర్ స్పూన్ తోటి వేస్తున్నా చూడు, టీ స్పూన్ వేస్తున్నా. 2 3 4 సరిపోతుంది. మీరు ఇంకా తీపి తినాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేయచ్చు. ఇంకొక స్పూన్ కూడా వేసిన ఇక బంద్ చేసుకుంటున్నా. ఇంతే రెడీ. ఇక మనం స్వీట్లు ఇలా చేసుకుంటాం కదా, ఇప్పుడు వేసి కలుపుకోవాలి కదా. ఇలాచి పౌడర్ ఒక టీ స్పూన్లా సగం వెయ్యండి. ఇలాచి పౌడర్ ఒక 4-5 ఇలాచీలు. ఇలాచి పౌడర్ తోటి స్వీట్ ఏ స్వీట్ అయినా ఇలాచి పౌడర్ సూపర్ రెడీ. ఈ రకంగానే ఉంటుంది షీర్ కుర్మా. అంటే బాగా లూజుగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. కొద్దిగా బాగా లూజ్ కావాలంటే కొన్ని పాలు పోసుకోవచ్చు. మీ ఇష్టం ఎట్లా తినాలనుకుంటే, మాకైతే ఇట్లనే ఇష్టం. విషయం ఇట్లనే బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది అర్జెంటుగా. ఇది కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను. ఇక తగ్గం, టేస్ట్లో తగ్గం, మనం తగ్గం. ఇది కమ్మ ఉంటుంది, అంత బాగుంటుంది. ఇంకా చల్లారిన కొద్దీ ఇంకా పాలు పోసుకొని తినచ్చు. మనం పాలు పోసుకుంటే తినచ్చు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఇట్లా రెడీ అయింది కదా, ఇంకా పాలు పోసుకోవచ్చు. అట్లా ఎట్లా లూజ్గా తినాలనుకుంటే అట్లా. షీర్ కుర్మా ఇప్పుడు దివాళికి వేసుకోరు, అంటే ఇట్లా స్వీట్స్ వేసుకుంటాం కదా మనము. మమ్మీ షీర్ కుర్మా తోటి మీ ముందుకు వచ్చేసింది. అసలు ఎంత బాగుంటుందో, మస్తు ఉంటుంది దీంతో వేసుకుంటా. నాకు ఇష్టం, మస్తు ఇష్టం. మీకు కూడా ఇష్టమా? మేమైతే ఇక ఊర్లో ఉన్నప్పుడైతే మా పక్కన ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు రంజాన్ వస్తే షీర్ కుర్మా ఇష్టోళ్ళు మంచిగా చేస్తారు. ముస్లిమ్స్ బాగా చేస్తారు. రంజాన్కి అయితే షీర్ కుర్మా మస్తు వస్తుండే. కాలనీలు ఎక్కువ ఉందరు కదా, అట్లా. మమ్మీ కూడా బాగా చేస్తుంది. మమ్మీ వాళ్ళ దగ్గరే నేర్చుకుంది. సూపర్ ఉంది మమ్మీ. బాగుందా? ఇదేంటి షుగర్ అయితే మేము కొద్దిగా తక్కువనే తింటాము.
కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 టీ స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. పడుతుంది ఇంకొద్దిగా. షుగర్ బాటిల్ గట్ల పెట్టినా అంటే ఆ, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అని ఆ షుగర్ బాటిల్ ఆడ పెట్టిన. మమ్మీ మమ్మీ అయినా అందరం కొద్దిగా తక్కువ తక్కువ తింటాం. స్వీట్ ఫుల్ తింటోళ్ళు ఇంకా 4 చెంచాలు ఎక్కువ వేసుకోరు. ఇంకా 4 ఎక్కువ అయిపోతుంది కానీ 2 అయితే ఇంకో 2 అయితే వేసుకోవచ్చు. గట్లా మస్తుంది ఎక్కువ అసలు. తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకుంటారు. ఇక మీడియం తింటోళ్ళు మీడియం. ఏంటంటే కొందరికి ఇట్లా షుగర్ ఉన్నదనుకో ఆ మిల్క్ మీడ్ వేసుకొని కూడా దాంతో తినచ్చు. అందుకని మస్తు స్వీట్ చేసినాయి మమ్మీ, మస్తు ఉంది. కమ్మ ఉంది, సూపర్. మమ్మీ ఇంకా స్వీట్స్ తోటి మీ ముందుకు వస్తుంది. ఇంకా పండగ ఇంకా కొన్ని రోజులు ఉంది కదా మనకి, దగ్గరికి రాలేదు. 17th 20 అనుకుంటా. ఇంకా స్వీట్స్ చేస్తుంది. పేని చేస్తావు కానీ మమ్మీ, ఆ పేని కూడా మంచిగా చేస్తుంది మమ్మీ. అది కూడా షేర్ చేసుకుందాం, అవి కూడా వస్తాయి. మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం. నచ్చితేనైతే లైక్, షేర్, కామెంట్ చేసుకుని అయితే అస్సలు మర్చిపోకూరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేది మన వీడియోస్. వెంటనే 1 lakh సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా, మనం తొందరగా చేసుకుందాం కదా, చెయ్యుర్రి కదా. 1 lakh అయ్యేటట్టు తొందరగా రీచ్ చేసేయ్యి. లైక్లు ఇస్తే మన వీడియోస్ ఎక్కువ ప్రమోట్ అవుతాయి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి, అందరికి పంపించేసేయ్యి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే మనం 1 lakh సెలబ్రేషన్స్ చేసుకుందాము. 1 lakh మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఇస్తుంది మమ్మీ. 1 lakh అయిన తర్వాత, ఇక అది 1 lakh అయిన తర్వాతనే మమ్మీ చెప్తుంది. సీక్రెట్. ఓకేనా? ఉంటాం మళ్ళీ మంచి వీడియోతో, మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం. మరి ఇక దీపావళి అయితే ఎంజాయ్ చేయండి, ఇట్లా చేసుకోండి. సరేనా? హ్యాపీ దీపావళి. సంతోషంగా ఉండుర్రి, ఏదో ఉన్నదంటే తృప్తి పడి ఉండ్రి. ఇది విషయం.